ప్రతి గొప్ప విజయం చప్పట్లతో మొదలవ్వదు. కొన్ని ప్రయాణాలు నిశ్శబ్దంగా మొదలవుతాయి. ప్రపంచం గమనించకపోయినా విధి మాత్రం గమనిస్తూ ఉంటుంది. ఒకే నగరం, ఒకే అవకాశం, కాని ఇద్దరు వ్యక్తులు, వారి ఆలోచనలు మాత్రం పూర్తిగా భిన్నం. కైవేన్: తక్కువ మాటలు, ఎక్కువ కృషి. చూపించాలనే తపన కాదు, సాధించాలనే పట్టుదల. ఆర్యన్: పెద్ద మాటలు, పెద్ద కలలు. ప్రతి విజయం కనిపించాలి, ప్రతి అడుగు శబ్దం చేయాలి. ఇద్దరూ ఒకే స్థానం నుంచి మొదలయ్యారు. ఒకే ఆఫీస్, ఒకే అవకాశం. కాని ఒకరు శబ్దాన్నెంచుకున్నారు, మరొకరు నిశ్శబ్దాన్ని. కైవేన్ నిశ్శబ్దాన్ని చాలామంది బలహీనకగా భావించారు, నవ్వారు, తక్కువగా చూశారు. కాని అతను ఏమీ చెప్పలేదు. కైవేన్కు తెలుసు, నిజమైన శక్తి చూపించడంలో కాదు, తనను తాను నిరూపించుకోవడంలో ఉంది. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు కైవేన్ తన కలల కోసం మేల్కొని ఉండేవాడు. ఎవరూ చూడని గంటలు, అవే అతన్ని తీర్చిదిద్దాయి. ఆర్యన్ మాత్రం వేగాన్నెంచుకున్నాడు. త్వరగా పేరు, త్వరగా గుర్తింపు, కాని లోతు లేకుండా. ఒక క్షణం ఆర్యన్ వెలుగులో నిలబడ్డాడు. అందరూ అతన్ని మెచ్చుకున్నారు. కాని వెలుగు ఎక్కువైతే నిజం త్వరగా బయటపడుతుంది. ఒక తప్పు, ఒక నిర్ణయం, ఆర్యన్ నిర్మించింది కూలిపోయింది. శబ్దంగా మొదలైన ప్రయాణం నిశ్శబ్దంగా ఆగిపోయింది. అదే సమయంలో కైవేన్ చేసిన పని మాట్లాడింది. అతను మాట్లాడలేదు, అతని కృషి మాట్లాడింది. నెమ్మదిగా, కాని బలంగా ప్రపంచం కైవేన్ను గమనించడం మొదలుపెట్టింది. అతను ఎప్పుడూ ఊహించని వేదికపై నిలబడ్డాడు. దేశాలు మారాయి, కాని అతని వినయం మాత్రం మారలేదు. కైవేన్ విజయం అరవలేదు, అది నిశ్శబ్దంగా నిలిచింది, బలంగా, శాశ్వతంగా. ఆర్యన్ దూరం నుంచి చూస్తున్నాడు. ఇప్పుడతనికి అర్థమైంది, విజయమంటే చూపించడమేం కాదు, నిలబెట్టుకోవడం. ప్రపంచం చప్పట్లు కొడితే కాదు, మన మనస్సు ప్రశాంతంగా ఉంటేనే విజయం. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావని నిన్ను తక్కువగా అంచనా వేయొద్దు. నిశ్శబ్దమే కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన ఆయుధం. కైవేన్ ఎత్తైన శిఖరంపై నిలబడ్డాడు. అక్కడ శబ్దం లేదు, కాని ఆకాశం మొత్తం అతని కృషిని గుర్తించింది. చూపించద్దు, నిరూపించు. అరవద్దు, నిరంతరం పనిచెయ్యి. నిజమైన విజయం నిశ్శబ్దంగా వస్తుంది, కాని ఎప్పటికీ నిలిచిపోతుంది. నిశ్శబ్దమే నిజమైన గొప్పతనం.